భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఎం ఆదిలాబాద్ జిల్లా 13వ మహాసభలు పట్టణంలోని బాసెట్టి మాధవరావు స్మారక కేంద్రంలో జరగనున్నాయి. మహాసభలు జయప్రదం చేయాలని కోరుతూ బుధవారం పార్టీ కార్యాలయంలో ప్రచార కరపత్రాలు విడుదల చేశారు. జిల్లా మహాసభలకు కేంద్ర రాష్ట్ర నాయకులతో పాటు జిల్లా వ్యాప్తంగా వందలాది మంది కార్యకర్తలు హాజరవుతున్నట్లు జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్ తెలిపారు. మొదటి రోజు 10,000 మందితో బహిరంగ సభ నిర్వహిస్తామన్నారు. అలాగే కార్మిక, కర్షక, ఉద్యోగ, ఉపాధ్యాయ, చిరు వ్యాపారాల సమస్యల పరిష్కారం కోసం పార్టీ నిరంతరం పోరాటాలు చేస్తుందన్నారు. జిల్లాలో పేదలకు ఇండ్ల స్థలాల కోసం ఉద్యమించి పట్టణంలో సుందరయ్య నగర్, రణదివే నగర్, భరత్ సింగ్ నగర్, వరలక్ష్మి నగర్, దుర్గానగర్ లాంటి అనేక వార్డులు నెలకొల్పిన చరిత్ర సిపిఎంకు ఉందని తెలిపారు. మూతపడిన సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సిసిఐని పునరుద్ధరించాలని 2 ఏళ్లుగా ఐక్య పోరాటాలు నిర్వహిస్తోందన్నారు. ఆదిలాబాద్ నుండి ఆర్మూర్ రైల్వే లైన్, విమానాశ్రయం ఏర్పాటు, టెక్స్టైల్స్ పరిశ్రమ స్థాపన, సెంట్రల్ యూనివర్సిటీ కోసం పోరాడుతున్నట్టు గుర్తు చేశారు. భారత కమ్యూనిస్టు పార్టీ, మార్క్సిస్టు సిపిఎం పార్టీ ఆదిలాబాద్ జిల్లా 13వ మహాసభలు నవంబర్ 7, 8, 9 తారీఖుల్లో ఆదిలాబాద్ పట్టణంలోని బాసెట్టి మాధవరావు గారి స్మారక కేంద్రంలో నిర్వహిస్తూ ఉన్నాము. ఈ మహాసభలకు ఆల్ ఇండియా నాయకురాలు కామ్రేడ్ బృందా కరాత్ గారు, అలాగే రాష్ట్ర నాయకులు కామ్రేడ్ చెరపల్లి సీతారాములు గారు, బండారు రవికుమార్ గారుతో పాటు జిల్లాలో ఉన్నటువంటి వేలాది మంది కార్యకర్తలు 3 రోజుల పాటు ఈ మహాసభల్లో పాల్గొననున్నారు. మొదటి రోజు బహిరంగ సభ ర్యాలీ నిర్వహిస్తున్నాం 10,000 మందితో. ఈ మహాసభల జయప్రదానికి మా శ్రేయోభిలాషులు, కమ్యూనిస్టు పార్టీ ఉద్యమ శ్రేయోభిలాషులు, జిల్లా అభివృద్ధిని ఆకాంక్షించేటటువంటి ప్రజలందరూ కూడా తమ యొక్క ఆర్థిక సహాయ సహకారాలు అందించి ఈ మహాసభల్ని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఆదిలాబాద్ జిల్లా పారిశ్రామికంగా కానీ వ్యవసాయ పరంగా అత్యంత వెనుకబడినటువంటి జిల్లా. సమగ్రంగా అభివృద్ధి చెందాలంటే ఏం చేయాలి అనేటువంటి ఒక ప్రణాళికను రూపొందించుకోవడం కోసం మహాసభలు జరుగుతూ ఉన్నాయి. ఆ ప్రణాళిక ఆధారంగా భవిష్యత్తు ఈ జిల్లా అభివృద్ధి కోసం పోరాటాలు నిర్వహిస్తాం. కావున జిల్లా మహాసభల జయప్రదానికి